ఇశ్రాయేలు దేశంలో ఒక సమయంలో ప్రజలు నిజమైన దేవుడైన యెహోవాను మరిచి విగ్రహదేవుడైన బాలును ఆరాధించడం ప్రారంభించారు. దీనిని చూసి దేవుని ప్రవక్త అయిన ఎలీయా చాలా బాధపడ్డాడు. ఒకరోజు అతను ప్రజలందరినీ కర్మేలు పర్వతానికి పిలిచాడు. అక్కడ ప్రజలతో పాటు బాలుదేవుని ప్రవక్తలు 450 మంది కూడా వచ్చారు. అప్పుడు ఎలీయా ప్రజలతో ఇలా అన్నాడు: మీరు ఎంతకాలం రెండు మనస్సులతో ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బాలుదేవుడైతే అతనిని అనుసరించండి. కాని ప్రజలు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఎలీయా ఒక పరీక్షను ప్రతిపాదించాడు. 2 ఎద్దులను తీసుకురమ్మని చెప్పాడు. ఒక ఎద్దును బాలు ప్రవక్తలు తీసుకుని ముక్కలు చేసి కట్టెలమీద పెట్టాలి, కాని అగ్ని పెట్టకూడదు. మరొక ఎద్దును తాను సిద్ధంచేసి కట్టెలమీద పెడతానని చెప్పాడు. తరువాత బాలు ప్రవక్తలు తమ దేవుడిని పిలవాలి. తాను